వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తెలంగాణ ఆంధ్ర విడిపోయినా కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అనేటువంటిది ఇరువైపు పెద్దలు చాలా కాలంగా చెప్తూ వచ్చారు. అలా జరిగింది కూడా. వాస్తవానికి తెలంగాణ విడిపోయినప్పుడు ఇంకేముంది, తెలంగాణ విడిపోతే ఆంధ్ర వాళ్ళని ఇక్కడి నుంచి తరిమి కొట్టేస్తారు, ఆంధ్ర వాళ్ళ వ్యాపారాలను తీసేస్తారు, అది ఇది అని చెప్పి అప్పట్లో 2014కి ముందు ఏదైతే మన తెలంగాణ ఏర్పడటానికి ముందు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఉద్యమ పరిస్థితులు, అప్పుడు చాలా భయపెట్టిన మాట వాస్తవం. అప్పుడు టీఆర్ఎస్ నాయకులు కూడా కొంచెం ఘాటుగానే వాళ్ళు హెచ్చరికలు చేశారు. అంటే ఉద్యమంలో భాగంగా వాళ్ళు కొన్ని హెచ్చరికలు చేసి ఉండొచ్చు. కానీ వన్స్ 2014లో టీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఆంధ్ర వాళ్ళ మీద ఎలాంటి దాడులు కానీ లేదా ఆంధ్ర వ్యాపారాల మీద ఎలాంటి ఇది కానీ జరగటం మనం చూడలేదు. దాదాపు 2023 2023 దాకా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఉద్యమ పార్టీగా, తర్వాత పొలిటికల్ పార్టీగా ట్రాన్స్ఫార్మ్ అయింది మాది అని చెప్పేసి ఆయన చెప్పటం, అవన్నీ కూడా అన్ని బాగానే నడిచే. కానీ మళ్ళీ ఇప్పుడు తాజాగా కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మొన్న ఇటీవల జూన్ 2వ తారీఖున ఇది మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడ సభ పెడతాను అన్న నేపథ్యంలో, అంతకు ముందు జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన మీద వచ్చినటువంటి నిరసనలు, ఆందోళనలు, ఇవన్నిటి దృష్ట్యా ఆయన ఆ వేళ సభకి అనుమతి ఇవ్వకపోవటం, ఆయన ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి మీ అయ్య జాగీరా అని అనటం తర్వాత చాలా మొత్తం ఒక హీట్ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ ఒక ఆంధ్ర తెలంగాణ ఇది అనేటువంటిది, ఘర్షణ అనేటువంటిది మళ్ళీ మొదలైందా అనే స్థాయిలో ఇరువైపుల నుంచి కూడా ఇవి కౌంటర్లు అవి ఇవి. తెలంగాణ మన కొత్తగా తెలంగాణ రాష్ట్ర సమితి, రాష్ట్ర సేన అని పెట్టుకుని టీఆర్ఎస్ అని పెట్టుకున్నటువంటి కవిత గారు కానీ, తర్వాత సరే బీఆర్ఎస్గా ఉన్నటువంటి, ఇప్పుడు అంతకుముందు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా ఉన్నటువంటి మన భారత రాష్ట్ర సమితి నుంచి కేటీఆర్ గారికి మాట్లాడటం కానీ, ఒకసారి కాంగ్రెస్లో నుంచి ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోయినా మిగతా కాంగ్రెస్ నాయకులందరూ కూడా, పొన్నం ప్రభాకర్ గారు కానీ, సాక్షాత్తు కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఆయన మహేష్ కుమార్ గౌడ్ కానీ, వీళ్ళంతా మాట్లాడటం, ఇవన్నీ కూడా మనం అద్దంకి దయాకర్ వీళ్ళంతా చాలా స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ గారిని అన్న మాట మనకు తెలిసిందే. ఇక ప్రజా సంఘాలు, ఇక మేధావులు, అలాగే జర్నలిస్టు అని చెప్పబడేవాళ్ళు, వాళ్ళు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో పవన్ కళ్యాణ్ గారి మీద మనకు తెలిసిందే. ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇడుపు కాగితం అనేటువంటి ఒక సినిమా పోస్టర్ రిలీజ్ అయింది. అది షూటింగ్ మొదలవబోతుంది. దానికి సంబంధించినటువంటి, అది నిర్మిస్తుంది ఎవరో కాదు, మళ్ళీ బన్నీ వాసన్ అంటే ఆయన మళ్ళీ ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వ్యక్తే. అది ఇది మన సుకుమార్, అలాగే ఆయన తెలుసు మనకు పుష్ప డైరెక్టరు, ఆయన సరే ఆయన వైఫే ఆవిడ దానికి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. అలాగే బన్నీ వాసు, ఇవన్నీ సో అంతా ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళే చేస్తున్నటువంటి తెలంగాణ సినిమాది. మనకు తెలుసు బలగం సినిమాతో ఎంత పెద్ద ఫేమ్ వచ్చిందో ప్రియదర్శికి. అలాగే నాగదుర్గ అమ్మాయి చాలా ఫేమస్ అయింది మన యూట్యూబ్లో, పెద్ద స్టార్ కింద, యూట్యూబ్లో ఫోక్ డాన్సర్ కింద అమ్మాయి చాలా పెద్ద ఫేమస్ అయింది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్నటువంటి ఇడుపు కాగితం అనేటువంటి సినిమా ఏదైతే ఉందో, దీని మీద ఈ టైటిల్ పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే చాలా మంది సెటైర్లు స్టార్ట్ చేశారు. ఇది ఏంటంటే, ఇది అసలు తెలుగు సినిమా అయినా, ఇది ఏమైనా డబ్బింగ్ వర్షన్ తెలుగులో ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేస్తారా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా రిలీజ్ అయితే సబ్ టైటిల్స్ ఉంటాయా, మేము సబ్ టైటిల్స్తో చూడాలా అని ఆ తెలంగాణ మాండలికంలో ఉన్నటువంటి ఆ ఇడుపు కాగితం అని ఏదైతే ఉందో టైటిల్, దాని మీద సెటైర్లు వేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి చాలా మంది తెలంగాణ వాళ్ళు కూడా దాని మీద కౌంటర్లు అవి వేయటం, చాలా మంది కొంతమంది హట్ అయి మాట్లాడటం, ఇవన్నీ కూడా జరిగాయి. తాజాగా మళ్ళీ టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత, ఆవిడ మళ్ళీ దీని మీద స్పందించారు. ఎందుకంటే ఈ మధ్యన ఆవిడ పార్టీ పెట్టిన కొత్తల్లో ఉన్నారు కాబట్టి చాలా అటాకింగ్ మోడ్లో మాట్లాడుతున్నారు ఆవిడ మళ్ళీ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మొన్న ఏది మీ అయ్య జాగీరా అన్నందుకే చాలా అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ ఇడుపు కాగితం అనేటువంటి దానికి, వాస్తవానికి ఈ సినిమా పోస్టర్కి దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం లేదు. అయినా కూడా ఆ సందర్భం దొరికింది కదా అని చెప్పేసి ఈ ట్రోలర్స్లో ఎక్కువ మంది జనసేన వాళ్ళు ఉన్నారో ఏమో మరి, కానీ ఆవిడ ఏమనుకున్నారో, లేదా దాన్ని జనరలైజ్ చేయాలని చెప్పారు, లేదా చాలా స్ట్రాంగ్గా మళ్ళీ పవన్ కళ్యాణ్ని ఎత్తి చూపడానికి, లేదా పవన్ కళ్యాణ్ మీద సెటైర్ వేయడానికి ఇది ఒక మంచి అవకాశం అనుకున్నారు. కానీ కవితక్క ఇప్పుడు తాజాగా ఇడుపు కాగితం అంటే ఏంటో మీ పవన్ కళ్యాణ్ గారిని అడిగితే బాగా తెలుస్తుంది మీకు అని చెప్పేసి ఆ ట్రోల్ చేస్తున్న వాళ్ళకి, ఆంధ్ర ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. నిన్నగాక మొన్న ఒక సినిమా వచ్చింది,
సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టి. ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతలేదట, దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతలేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడు ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. వాస్తవానికి అసలు ఇడుపు కాగితం అంటే ఏంటి అని అంటే, విడుపు కాగితం అది అంటే విడాకుల పత్రం, దాన్ని ఇడుపు కాగితం అనేటువంటి తెలంగాణ యాసలో పలకటం అనేటువంటిది అక్కడ గ్రామీణ భాషలో అది ఒక పదం అది. సో ఈ విడాకుల పత్రం అనేటువంటిది మీ పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు అని ఆవిడ చెప్పడం అనేటువంటిది ఇప్పుడు జనసేన అభిమానులు రగిలిపోతున్నారు ఆవిడ కౌంటర్ మీద. కాకపోతే ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని చెప్పేసి మరి కొంతమంది అలాగా దాన్ని అణిచిపెట్టుకుంటున్నారా, కోపాన్ని ఉద్రేకాన్ని ఏమో తెలియదు. కానీ మొత్తం తెలంగాణ వాళ్ళు అయితే మాత్రం, తెలంగాణ జనసేన కూడా ఉంది కదా, మరి వాళ్ళు ఏమంటున్నారంటే అక్క ఇడిచిపెట్టే రాదే, ఎందుకు మా నాయకుడిని పట్టుకుని ఇది చేస్తావు, ఇడిచిపెట్టే రాదే అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. ఎందుకనంటే పాపం ఈ మధ్యన సనాతన అది ఇది అంటున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా మరి దాన్ని ఎందుకులే ఇక దాన్ని మళ్ళీ ఆ పాత గాయాలని అవన్నీ కూడా ఆ ఇడుపు, ఆయనకి సంబంధించిన ఇడుపు కాగితాలు అవన్నీ వాటి గురించి మళ్ళీ డిస్కషన్ ఎందుకులే అని వాళ్ళు కొంచెం రిక్వెస్టింగ్ మోడ్లోనే అక్క జర ఇడిచిపెట్టే రాదే మా నాయకుడిని అన్నట్టుగా తెలంగాణ జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. బట్ ఆంధ్ర జనసేన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యాడర్ కానీ తర్వాత కార్యకర్తలు కానీ చాలా ఇదితో రగిలిపోతున్నారు, కోపంతో రగిలిపోతున్నారు కవిత మీద అనేటువంటిది. చూడాలి ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.